యాక్సిలరేటర్, బ్రేక్ 2 పక్క పక్కనే ఉంటాయి. బ్రేక్ నొక్కితే ఏమైందంటే బండి ఆగిపోతుంది, యాక్సిలరేటర్ నొక్కితేనో ముందుకెళ్తది. అలానే దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే, నీవు ఆయనని నమ్మినప్పుడు, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఆయన వాక్కుని నమ్మినప్పుడు వాళ్ళు స్తుతులు చెల్లించారు. అంటే యాక్సిలరేషన్ ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ముందుకు ఎప్పుడు వెళ్తామయ్యా అంటే, మన నమ్మిక దేవుని మీద ఉన్నప్పుడు. చాలా సార్లు ఏమవుతుందంటే, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వాటి గురించి మనం ఏం చేస్తాం, మన నమ్మిక వాటి మీద ఉంచుతాం, మన ఆలోచనలు వాటి మీద ఉంచుతాం, మన తలంపులు వాటి మీద ఉంచుతాం. ఏ విధంగా ఉంచుతాము, ఎట్లా ఉంచుతామయ్యా అంటే, మనము చేసినప్పుడు, మనం పని చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క వాస్తు ఇలా ఉండడం వల్ల ఇది బాగాలేదు, లేదంటే పలానా పద్ధతి మీరు ఈ అలవాట్లు చేయడం వల్ల బాగాలేదు, ఈ పద్ధతి ప్రకారం కూర్చోండి, ఈ ఆలోచనల ప్రకారం, అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి మనం ఎప్పుడైతే ఫాలో అవుతాం, మన నమ్మిక ఎక్కడుందంటే, ఇది ఇటు జరిగినప్పుడు ఈ యొక్క సామాను ఉంది చూసారండి, ఇది ఇక్కడ ఉండకూడదండి, దీంట్లో బరువు ఎక్కువైంది అంటే, ఈ లోకాన్ని నమ్మినప్పుడు లోక సంబంధమైనటువంటి ప్రాఫిట్స్ వస్తాయి. కానీ దేవుని వాక్కుని నమ్మినప్పుడు, దేవుని ఆలోచనని నమ్మినప్పుడు, అంటే నీ నమ్మిక ఎక్కడుంటే అక్కడ నీ యొక్క జీవితం ఉంటుంది. యాక్సిలరేషన్ మీద ఉంటుంది, బ్రేక్ మీద, 2 ఒకేలా ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి. కానీ మనం యాక్సిలరేషన్ నొక్కితేనే ముందుకెళ్తుంది. అలానే నీవు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు, దేవుని దగ్గర నుంచి పలానా వాటిని నువ్వు నమ్మాలంటే, ఆలోచించాలంటే, ఆయన పొందుకోవాలంటే, ఈ లోకాన్ని నమ్ముతున్నావా లేదా దేవుని నమ్ముతావు? 2 దారులు పక్క పక్కనే ఉంటాయి. ఈ దారి ఏముంటుందంటే చాలా నేరోగా ఉంటుందండి, కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తాయి. కానీ ఈ దారి ఏం చేస్తుంది, విశాలంగా ఉంటుంది. ఈ వాస్తు ప్రకారం ఇది ఉండకూడదండి. అంటే మనం ఎప్పుడైతే దాన్ని నమ్ముతామో ఆ విధంగా మనం బ్రతుకుతాము. కానీ దేవుని వాక్కుని ఎప్పుడైతే నమ్ముతామో, వాక్యానుసారమైనటువంటి జీవితము దేవునికి ఇష్టము. మనం అనుకుంటా ఉంటాం, ఈ లోకంలో మనం ఎన్ని చేసినా, ఎన్ని పద్ధతుల్లో మనం ఎన్ని ఫాలో అయినా, వాస్తుని ఫాలో అయినా, ఏది ఫాలో అయినా, ఎలాంటిది ఫాలో అయినా కూడా చివరికి జరిగేది దేవుని చిత్తమే. గుర్తుంచుకోండి సోదరా, ఈ లోక సంబంధమైనటువంటి వాటికి నువ్వు ఎప్పుడైతే బైండ్ అయిపోయి ఉంటావో, ఈ వాటికి ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో, దీనికి ఎప్పుడైతే నువ్వు లోబడి జీవిస్తావో, లోకానికి లోబడి జీవిస్తావో, ఒకేసారి రెండింటికి నువ్వు దాసులు కాలేవు. దేవుడు అంటున్నాడు, 2 వాటికి నువ్వు ఎప్పుడు దాసులు కాలేవు. అంటే ఒకే ఒక్క మాస్టర్ ఉండాలి, అది యేసుక్రీస్తు వారు ఉండేది. ఆయన వాక్యని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో, ఆయన నమ్మినప్పుడు నీ నోటి బట్టి ఆయన వస్తే ఏమొస్తుందంటే, కీర్తనకారుడు స్తుతి వస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా ప్రైజ్ రావాలంటే నీవు ఆయన్ని నమ్మాలి. వాస్తుని నమ్మకూడదు, సాంప్రదాయాలు నమ్మకూడదు, సిద్ధాంతాలు నమ్మకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి ఏ ప్యాటర్న్స్ నమ్మినా కూడా నీ నోటి నుంచి ఏమొస్తుంది, బాధే వస్తుంది. అనుకుంటా బాగానే ఉంటుంది, ఈ వాస్తు ప్రకారం ఉంటే బాగానే ఉంటుంది. కానీ కొద్ది కాలమే. కానీ మనం జీవించే జీవితము పరలోకము. మన యొక్క గురి యేసయ్య. దీని గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచించి జీవిస్తావో, ఈ జన్మ ఆయనకి ఇష్టానుసారంగా మారుతుంది. దేవుని మనం దీవించుగాక, ఆయన కృప సదాకాలం తోడైన గాక. ప్రైజ్ ది లార్డ్.